యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీజేపీ రాష్ట్ర నాయకుడు తుమ్మల మురళీధర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులు ధాన్యంలో 4వ వంతు కూడా ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేయలేదని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను రైతులు రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. సొమ్ముతో అధికారంలోకి వచ్చి ఆలేరు అభివృద్ధిని అటకెక్కించారంటూ విమర్శించారు. ఇక మార్కెట్లో వడ్లు పేరుకుపోయినా కొనుగోలు జరగడం లేదు అన్నారు. మే 10న హైదరాబాద్లో జరిగే బీజేపీ సభకు ప్రధాని మోదీ హాజరవుతున్నారని, ప్రజలు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరి అనేక అక్రమాలకు పాల్పడి ఈరోజు మరి కోట్లకు పడిగెత్తిరు. ఆ కోట్లకు పడిగెత్తి ఆ యొక్క డబ్బులతోటే మరి ప్రజలను కొని ఓట్లు ఇప్పించుకోవాలన్న ఆలోచనతో మరి దుర్మార్గమైన అవినీతి పరిపాలన సాగించడం జరుగుతుంది. పూర్తిగా ఇక్కడ పరిపాలన అటకెక్కించడం జరిగింది. ఈరోజు వడ్ల విషయంలో కూడా, రైతుల విషయంలో కూడా వడ్లు కొనుగోలు మొత్తం కూడా నిలిచిపోయింది. 1/4వ వంతు కూడా వడ్లను కొనలేకపోయారు. భవిష్యత్తులో రైతులు వాళ్ళను రాళ్ళ తీసుకొని కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లలో వడ్లు మూలుగుతున్నాయి. ఐకేబీ సెంటర్లో పూర్తిగా విఫలమైంది. కలెక్టరు, జేసీ ఎవరు కూడా ఏం చేసే పరిస్థితిలో లేరు. అత్యంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంకొక వారం రోజులు అయితే ఇక్కడున్న బీర్ల ఐలేని కానీ, మరి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఉరికించి కొట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి వెంటనే వడ్ల కొనుగోలు కూడా జరపాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి ఎక్కువగా కూడా మనం ఇప్పుడు పెట్టుకున్న ప్రెస్ మీట్ ఏంటిదంటే మొత్తం మీద చలో హైదరాబాద్. ఆ చలో హైదరాబాద్కు మరి ఎక్కువ సంఖ్యలో మన కార్యకర్తలంతా కూడా, మరి అన్ని పార్టీలు కూడా విఫలమైనాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆశాకిరణంగా అవపడుతుంది. కాబట్టి అందరం కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారి వెంట ఉండి మరి భారతదేశాన్ని